సేపు పెట్టుకుంటారు, మీ ఇష్టం పెట్టుకోవచ్చు. చక్కగా పెట్టుకొని దీపారాధన పెట్టుకొని ఆరాధన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓం గం గం గణపతియే నమః అనే ఒక మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి గన్నేరు పువ్వులు అంటే చాలా ఇష్టం. గన్నేరు పువ్వులు తెలుసు కదమ్మా, పింక్గా ఉంటుంది చక్కగా. ఆ గన్నేరు పువ్వులు తీసుకొచ్చేసి అక్కడ స్వామివారికి పెట్టు. ఓం గంగం గణపతియే నమః, ఓం శ్రీ గంగం గణపతియే నమః, ఓం శ్రీ గంగం గణపతియే నమః అని చెప్తూ ఆ గుడి మీద దీపం పైన వెలుగుతూ ఉన్నప్పుడు ఆ పుష్పాన్ని వేస్తూ ఒక 108 సార్లు పుష్పం వేసి చక్కగా అది దీపాన్ని 24 గంటలు వెలిగేటట్టుగా ఒక ప్రక్రియని ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ శాతం గాలి ఎత్తకు తలగకుండా, ఆ గుడి మీద గింజలు పడకుండా, ఎందుకంటే అది బాల్స్గా ఉంటాయి కాబట్టి పడిపోయడానికి అవకాశం ఉంటుంది ఏమండి. కాబట్టి దాన్ని జాగ్రత్త పరిచేటటువంటి ప్రక్రియని ఏర్పాటు చేసుకొని దానిపైన పెట్టి దీపారాధన మీరు పెట్టుకున్నారనుకోండి, చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ కనపడుతుంది. ఇది